ఈ రోజు డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు అనుకుంటా. అంటే నా ఆన్లైన్ ఫీడ్ లో కానీ గ్రూప్స్ లో కానీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కనీసం ఎపిసోడ్ 1 వచ్చినట్టు చెప్పలేదు అండ్ వాళ్ళు చూసినట్టు చెప్పలేదు. కనీసం డిస్కషన్ కూడా ఇవాళ రిలీజ్ అవుతున్నట్టు లేదు. కొంతమంది రేపు రిలీజ్ అవబోయే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ గురించి మాట్లాడుకుంటున్నారు అంతే. ఇకపోతే డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 చూసిన తర్వాత సీజన్ 1 కన్నా కాస్త బెటర్గా ఏమైనా ఉందా? ఎపిసోడ్ 1లోని ఈ స్టార్టింగ్ పైలట్ ఎపిసోడ్లో చూపించిన ప్లాట్ పాయింట్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద క్యూరియాసిటీ అండ్ అప్కమింగ్గా మంచి పొటెన్షియల్ ఉండేలాగా ఏమైనా ఫీలింగ్ కనిపించిందా లేదా అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షోస్కి ఒక సెపరేట్ రెప్యుటేషన్ అండ్ ఫ్యాన్ బేస్ ఉంది. MCU అది ఏమాత్రం కూడా పోకుండా ఉండడానికి బార్న్ అగైన్ తోటి గట్టిగా ప్రయత్నించారు. పనిషర్ని కూడా పెట్టి, వైలెంట్ ఎలిమెంట్స్ పెట్టి అండ్ చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అందరినీ కూడా సీజన్ 1లోనే పెట్టి అంతమంది ఇంపార్టెంట్ విలన్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ స్టార్టింగ్లోని అంత మంచి పొటెన్షియల్ కనిపించినప్పటికీ ఎండ్ అయ్యేసరికి అయితే మాత్రం ఆ పొటెన్షియల్ని కంప్లీట్గా యూజ్ చేసుకోలేదు. నెట్ఫ్లిక్స్ రేంజ్కి అయితే మాత్రం బార్న్ అగైన్ సీజన్ 1 మ్యాచ్ చేయలేకపోయింది. చాలామంది డేర్ డెవిల్ ఫ్యాన్స్, మార్వెల్ ఫ్యాన్స్ కూడా దాన్ని ఫీల్ అయ్యారు. పోతే సీజన్ 2 కాస్త బెటర్గా ఉండొచ్చు అండ్ కొత్త వెర్షన్లా అనిపించే వైబ్స్ అయితే చాలామందికి కలిగింది. ట్రైలర్లోని కానీ అండ్ డేర్ డెవిల్ యొక్క కొత్త సూట్ కానీ ఎపిసోడ్ 1లోని ఆ కొత్త ఎలిమెంట్ వైబ్ అయితే మాత్రం స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్స్లోని కనిపిస్తుంది. బట్ ఆ ఫైట్ సీక్వెన్స్ పాసిబుల్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్మ్యాన్ బిగిన్స్లో మనం చూసినట్టు కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఇలాంటివి సూపర్ హీరో ఫిల్మ్స్లో చాలాసార్లు చూసాం. కాకపోతే ఇక్కడ కొన్ని సీన్స్, కొన్ని ఫ్రేమ్స్ బాగున్నప్పటికీ పాసిబుల్గానే వెళ్ళిపోద్ది. ప్రీవియస్ సీజన్ 1 ఎపిసోడ్ 1లోని డేర్ డెవిల్ యొక్క ఎంట్రీ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ కంప్లీట్గా బ్యాడ్ CGI యూజ్ చేశారు. ఆ స్మోక్ ఎలిమెంట్ చాలా మంది ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. నెట్ఫ్లిక్స్లోనే ఆ ప్రాక్టికల్ టేకింగ్, ఆ ప్రాక్టికల్ స్టంట్సే కావాలని చాలా మంది కోరుకున్నారు. పోతే ఈ ఎపిసోడ్ 1లోని ఆ ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టికల్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ కాస్త తక్కువ సేపట్లోనే అయిపోతుంది. ఆ తర్వాత అంతా కూడా రెపిటేటివ్ వైబ్సే మళ్ళీ వస్తాయి అనమాట. అంటే క్యాట్ అండ్ మౌస్, బ్యాడ్ గై వర్సెస్ గుడ్ గై. ఫర్ ఎగ్జాంపుల్ డేర్ డెవిల్ వర్సెస్ కింగ్ పిన్ ఎప్పటి నుండో రన్ అవుతుంది కదా. ఆ ప్లాట్ పాయింట్ అయితే ఇందులో కూడా రెపిటేటివ్ వైబ్స్ ఇచ్చింది ఎపిసోడ్ 1లోని. క్యారెక్టర్స్ ఎక్కువ ఉండే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సేమ్ బార్న్ అగైన్ సీజన్ 1లోనే విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ హింట్స్ బాగున్నాయి. బట్ సేమ్ ఆ సీజన్ 1లోనే సీజన్ 2లోని కూడా పొటెన్షియల్ని మిస్ చేసుకుంటారో లేదో తర్వాత చూడాలి. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం ఆ ఎలిమెంట్స్ సేమ్ సీజన్ 1లోనే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఎపిసోడ్ 1 ఎండింగ్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. మరి ఆ సీక్వెన్స్కి తగ్గ పొటెన్షియల్ ఎపిసోడ్ 2లో ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి. ప్లాట్కి సంబంధించి మరి అంత హైలైట్, ఎక్సైటింగ్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఎపిసోడ్ 1లో ఏమీ లేవు. మరి ఎపిసోడ్ 2లో ఏమైనా టర్న్స్ తీసుకుంటాయా, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారనేది ఎపిసోడ్ 2 వచ్చాకే చూడాలి. లేదా సేమ్ రెప్యుటేటివ్ క్యాట్ అండ్ మౌస్ లానే మళ్ళీ రన్ అవుతుందా, ఎలాంటి కొత్త ఎలిమెంట్స్ లేకుండా అనేది తర్వాతనే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎపిసోడ్ 1 ఒక్కటి చూసి జడ్జ్ చేయకూడదు కదా. సీజన్ 1 అంతా కూడా కంప్లీట్ కావాలి. బట్ పనిషర్ స్పెషల్ గురించి నేనైతే బాగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ సీజన్ 2లో అయితే పనిషర్ క్యారెక్టర్ ఉండట్లేదు. బ్రాండ్ న్యూ డే ఫిల్మ్లో కూడా ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ సీజన్లోని పనిషర్ వచ్చే సీన్స్ కానీ అవంతా కూడా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వెళ్ళాయి. ఈ సీజన్లోని పనిషర్ని మనం మిస్ అవబోతున్నాం. మరి ఆ లోటుని ఈ సీజన్లోని ఎలా తీరుస్తారో చూడాలి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఎపిసోడ్ 1 వరకు నా ఎక్స్పీరియన్స్ ఇదే. మోనార్క్ సీజన్ 2 కూడా చూశాను. అంటే 3 ఎపిసోడ్స్ చూశాను. ఇన్విన్సిబుల్ సీజన్ 4 ఇంకా చూడలేదు. చూశాక వాటి గురించి కూడా తర్వాత చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.